ఎలా ఉన్నావు? బాగున్నా. హ్మ్. చాలా దూరం నుండి వచ్చినన్న. అవును, మీ సొంతూరు ఎక్కడ? మాది కృష్ణపల్లి, మంచిర్యాల డిస్టిక్. దగ్గర దగ్గర 6 గంటలు జర్నీ చేసినావా? అవునన్న, 7 అవర్స్ అయింది. ఓకే. సో నీ పూర్తి పేరేంటి? నా పూర్తి పేరు ఎల్లూరి శంకర్. ఓకే. ఇంట్లో ఎంతమంది ఉంటారు మీరు? ఇంట్లో ఇద్దరం ఉంటామన్న, అమ్మ నేను ఉంటాం. నాన్న? నాన్న చనిపోయింది చిన్నప్పుడే. అంటే నాకు కరెంట్ షాట్ ఇది తగిలినాకనే హెల్త్ పర్పస్గా, అంటే హెల్త్ బాగాలేకుండే చనిపోయిండు. తరతగా నేను మొత్తం అమ్మనే చూసుకుంటుంది. అమ్మనే అన్న. అంటే నీకు మధ్యలో పోయినాయి చేతులు? అవును, మధ్యలో. అంటే పుట్టుకతో చేతులు ఉండే నీకు? అవును. ఇప్పుడు పుట్టుకతోని మన బాడీలో ఏదైనా పార్ట్ లేదనుకో, ఈవెన్ కన్ను కావచ్చు, మాటలు కావచ్చు, చెవులు కావచ్చు, చేయి కావచ్చు, అలవాటు అయిపోతాం మనకి. అది ఒక అలవాటు అయిపోతుంది. ఎందుకంటే పుట్టుకతో అట్లా ఉన్నాం కానీ మనకు ఉండి వెళ్ళిపోయిందనే ఫీల్ ఉండదు. అట్లా అడ్జస్ట్ అయిపోతాం. సో నీకు చేతులుండి మధ్యలో చేతులు పోయినాయి కదా, సో నీకు ఈ పనులన్నీ చేసుకోవడానికి నేర్చుకోవడానికి కష్టం కాలేదా? చిన్నప్పుడు నేను కష్టపడ్డాను. అంటే అప్పుడప్పుడు బాధ అనిపించేది చిన్నప్పుడు. అరే నేను చేసుకుంటానా లేనా అనే ఫీల్ వచ్చేది. అప్పుడు బాధపడేది. కానీ ఇప్పుడు మాత్రం అలవాటు అయిందన్న. అరే నాకు చేతులు లేకున్నా ఏంటి, నేను ఇలా చేయగలను. అంటే రీసెంట్గా నేను ఎగ్జామ్ రాశాను కదా, అప్పుడే నా టాలెంట్ ఏందో నాకు తెలిసింది. అంటే అప్పట్లో ఓకే, చిన్నప్పుడు నేను చేస్తాను, చాలామంది వాళ్ళు ఇది అనుకునేట్టు వాళ్ళు. అంటే వీడు చేతులు లేవు కదా, ఎట్లా రాస్తాడు, ఎట్లా చేస్తాడు, ఏంది, చాలామంది చాలా తీర్లు అన్నారు. ఆ మాటలన్నీ ఏం పట్టించుకోలే. నేనేందో చూపెట్టడానికే మాత్రమే ఈ రీల్స్ చేస్తున్నా ఇప్పుడు.